గనుల చట్టాన్ని మార్చి దేశంలో ఉన్న బొగ్గు గనులను కేంద్రం ప్రైవేట్ పరం చేస్తుంది అని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గనుల ప్రైవేట్ పరం కావడానికి బీజేపీ బిల్ పెడితే ఓటేసి మద్దతు ఇచ్చింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు ఆయన. బిల్లుకు ఆమోదం చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ మీద నిందలు వేస్తుందని మండిపడ్డారు ఆయన. సింగరేణి బొగ్గు బావి వేలం పాటలో పాల్గొనకుండా సింగరేణి సంస్థకు నష్టం తీసుకుని వచ్చేలా చేసిందన్నారు భట్టి. మనమే పొందాలని ఏమాత్రం ఆలోచన ఉన్నా అదే రోజు మీరు తెలంగాణకు సంబంధించిన పార్లమెంటు సభ్యులుగా ఆ యాక్ట్ని వ్యతిరేకించి మద్దతు ఇవ్వకుండా ఆ యాక్ట్ బిల్లు పాస్ కాకుండా చూసేవాడు. ఆ రోజు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి ఆక్షన్ జరిగేటట్టుగా చేసి సింగరేణికి బొగ్గుబాయిలు లేకుండా చేసి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మాట్లాడుతూ ఉంది. సింగరేణికి సంబంధించిన బొగ్గుబాయిల్ని మేమే కాపాడాం 10 ఏళ్లు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాపాడలేస్తుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. యాక్ట్లో మీరు సపోర్ట్ చేసి రాకుండా చేసి సింగరేణిని బొందబెట్టి సింగరేణిని ఇందులో పాల్గొనకుండా చేసి సింగరేణికి 2 బ్లాకులు లేకుండా చేసి అతిపెద్ద కుట్ర 10 సంవత్సరాల్లో చేసి సింగరేణిని అన్యాయం చేస్తారు.